ఎండ అయితే దంచేస్తుంది. ఇప్పుడైతే భువనేశ్వర్ అయితే స్టార్ట్ అవుతున్నాం. పూరి టెంపుల్ లైన్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఆటోస్ అయితే ఎలా ఉండవు, ఏవో లోకల్ ఆటోస్ సైడ్ నుంచి వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి భువనేశ్వర్ అయితే స్టార్ట్ అవుతున్నాం. అరౌండ్ 65 కిలోమీటర్స్ ఉంది. బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో ఓవర్ దే. అయితే ఉన్నాం. పూరి టెంపుల్ నుంచి అయితే మనం ఇక్కడికైతే వచ్చేసాం. 5 to 10 minutes జర్నీ అంతే. ఇక్కడ బస్ స్టాండ్స్‌లో ఏంటంటే ఆటోస్ ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే పూరి టెంపుల్‌కి 105 అని చెప్తారు. కాకపోతే 80 రూపీస్ 70 రూపీస్‌కి అయితే వస్తారు మీరు బార్గెయిన్ చేస్తే. కాకపోతే ఒక స్లిప్ ఇస్తారు కదా, దాని మీద అయితే 105 అని ఉంటుంది. మీరు బార్గెయిన్ చేయండి, 80 రూపీస్‌కి అయితే వస్తారు. లేదా షేర్ ఆటో అయితే 20 రూపీసే పర్ పర్సన్‌కి పూరి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. మీకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే దాన్నైతే మీరు చూస్ చేసుకోవచ్చు. గట్టిగా కోరుకుంటే అవుతదంటారు కదా! నాకైతే అదే అలాగయింది. ఎందుకంటే ఏసీ బస్సు ఉండాలని చాలా కోరుకున్నా. ఎందుకంటే ఎండలో నాన్ ఏసీ బస్, అది కూడా ఒడిషా బస్సెస్‌లో అయితే చాలా కష్టం. ఎందుకంటే గుట్కా ఇదంతా ఉంటది. 65 కిలోమీటర్స్ అంటే ఆపుకొని వాడు 1½ అవర్ నుంచి 2 అవర్స్ అయితే తీసుకుంటాడు. ఏసీ బస్ అయితే దొరికేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఈరోజు. కరెక్ట్‌గా మా అదృష్టం ఏంటంటే ఏసీ బస్ అయితే దొరికేసింది భువనేశ్వర్‌కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ అంటే 1½ అవర్ పట్టొచ్చు. 1½ అవర్ నుంచి 2 అవర్స్. టైం అయితే 11:30 అయింది. నాకు తెలిసి 1:30 అయితే వెళ్ళిపోతాం. రైల్వే స్టేషన్ వరకు వెళ్తుందంట బస్సు. రైల్వే స్టేషన్లో దిగిపోదాం. టికెట్ 100 రూపీస్ అంట భువనేశ్వర్కి, ఏసీ బస్సు. అక్కడికి వెళ్ళి కలుద్దాం. భువనేశ్వర్ రూము అదంతా మాట్లాడుకుందాం. భువనేశ్వర్ లింగరాజ్ టెంపుల్ ఉంది, అదొకటి చూద్దాం. ఇంకా వీలైనంత వరకు ట్రై చేద్దాం. స్ట్రీట్ దగ్గర అయితే దించేశారు. మనకి బస్సు 1½ అవర్ అయితే పట్టింది. 11:30కి ఎక్కాం కదా, 1 అయితే అయింది. మధ్యలో ఆపారు టికెట్స్ కోసం, ఎందుకంటే కటక్కి వెళ్తుంది కదా ఇది బస్సు. దీని తర్వాత వస్తుంది స్టేషన్. సరే హోటల్ రూమ్ దగ్గర కలుద్దాం. ఇప్పుడు పీవీఆర్ గెస్ట్ హౌస్ అని ఉంది రైల్వే స్టేషన్ ఆపోజిటే. ఇక్కడికైతే వచ్చాం రూమ్ తీసుకుందామని. నాన్ ఏసీ 1300, ఏసీ 1500 అంట. చూద్దాం. రూమ్ నెంబర్ 2 ఇచ్చారు. ఏసీఏ 1500 అంట. 24 అవర్స్. ఇప్పుడు మనం వెళ్ళిన కోనార్క్ కానీ పూరి కానీ మనకి 24 అవర్స్ కాదు, చెక్ఇన్ అండ్ చెక్అవుట్ టైం అయితే ఉంటాయి. దాన్ని బట్టి మనం చెక్ఇన్ అవ్వడం కానీ చెక్అవుట్ అవ్వడం కానీ చేస్తాం కదా. దీనికైతే మాత్రం 24 అవర్స్. మీరు ఎప్పుడు చెక్ఇన్ అయితే అప్పటి నుంచి 24 అవర్స్ వరకు ఉండొచ్చు. ఇదే బెటర్ అబ్బా. కాకపోతే హోటల్ వాళ్ళకి అది ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట. రూమ్ చూసేద్దాం. లెట్స్ గో. రూమ్ నెంబర్ 2 నార్మల్ లాక్, వాల్ ఏసీ, అదే విండో ఏసీ, టీవీ, స్టడీ టేబుల్, కబోర్డ్, లార్జ్ సైజ్ బెడ్, మిర్రర్, వాష్రూమ్ చూసేద్దాం. అంటే కొంచెం పెయింట్ లెస్ అని తప్ప పర్లేదు, బాగానే ఉంది. చూద్దాం, పర్లేదు. 1500, ఇంకొన్ని 1800, 2000, 2500 అయితే ఉన్నాయి. ఇది కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు, బాగానే ఉంది. ఏసీ కొంచెం సౌండ్ చేస్తుంది. కాకపోతే మేము లంచ్ అయితే ఆర్డర్ చేస్తాం, రూమ్కే వచ్చేస్తుంది. తినేసాక కలుద్దాం. రూమ్కి అయితే ఫుడ్ ఆర్డర్ చేశానని చెప్పా కదా, వచ్చేసింది. చపాతీ, చనా మసాలా. గైస్ టైం అయితే దగ్గర 3:10 అవుతుంది. లంచ్ అయితే అయిపోయింది. బయటకు వచ్చాం ఉదయగిరి కేవ్స్కి వెళ్దామని. మేము రైల్వే స్టేషన్కి 6th ప్లాట్ఫామ్ సైడ్ అయితే ఉన్నాం. ఇప్పుడు 1st ప్లాట్ఫామ్ సైడ్ అయితే వెళ్ళాలి. మీ దగ్గర ట్రైన్ టికెట్ లేకపోతే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి. మన దగ్గర రేపు ట్రైన్ టికెట్ ఉంది కాబట్టి ప్లాట్ఫామ్ టికెట్ అవసరం లేదు. మేము డైరెక్ట్గా 1st ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం. 1st ప్లాట్ఫామ్కి వెళ్ళి అవతల వైపే బస్ స్టాండ్ ఉంటుంది అనమాట. ఆ బస్ స్టాండ్ దగ్గర మో బస్సెస్ ఉంటాయి, సిటీ బస్సెస్. అది ఎక్కేసి ఉదయగిరి కేవ్స్కి అయితే వెళ్ళొచ్చు అంట. లెట్స్ గో బ్రో. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అలా బయటకు వస్తే మీకు రైట్ సైడే ఉంటుంది బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మీరు కోనార్క్ వెళ్ళొచ్చు, పూరి వెళ్ళొచ్చు, లోకల్లో కూడా తిరగచ్చు అనమాట. అది ఇదిగోండి, ఇది ఈ గోడకు అవతల వైపు. అదండి బాబు. బస్ కిధర్ మిలేగా.
గైస్ ప్లాన్లో చిన్న చేంజ్, ఎందుకంటే టైం 4 అవుతుంది. ఉదయగిరి అయితే 5 క్లోజ్ చేసేస్తారు. సిటీ బస్ కాబట్టి 10 కిలోమీటర్స్కి ఈజీగా 1 అవర్ తీసుకుంటుంది. వెళ్ళి కూడా వేస్ట్ అనమాట. మళ్ళీ డ్రోన్ రిస్ట్రిక్టెడ్ ఉన్నా మళ్ళీ చెత్త అనమాట. ఇంకా అందుకే లింగరాజ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు ఉదయగిరి వెళ్ళాలంటే మో బస్సెస్ ఉంటాయి అవైలబుల్గా. మీకు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉంటే ఇక్కడ రైల్వే స్టేషన్ బయటకు వచ్చి కాంప్లెక్స్ దగ్గర కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు మో బస్ నెంబర్ 28 ప్రెజెంట్ డేట్కి అయితే బస్ నెంబర్ 28 అయితే కందగిరికి వెళ్తుంది. కందగిరి ఉదయగిరి పక్క పక్కనే. మీరు కందగిరికి వెళ్తే ఉదయగిరి అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది. బై వాక్ వెళ్ళిపోవచ్చు వెళ్ళాలనుకుంటే. కాకపోతే అక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయి అండ్ స్టెప్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎక్కడానికి రెడీగా ఉంటేనే వెళ్ళండి. మేమైతే ఇప్పుడు లింగరాజ్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి అయితే 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. బస్ నెంబర్ 32 అయితే వెళ్తుంది. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మా బస్ స్టాండ్ సడన్గా పంతులు కనెక్ట్ అయింది. వినబడిందా? పందులు కనెక్ట్ ఏమైంది? మాకు బస్ అయితే వచ్చేసరికి ఇంకో 20 మినిట్స్ పడుతుంది అన్నారు. అప్పుడు అయితే చీకటి పడిపోతుంది అని మేమైతే ఆటోకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఏమైనా బస్సెస్ దొరకకపోయినా ఆటోస్ కావాలంటే అక్కడ కాదు, కొంచెం మెయిన్ రోడ్డుకి అలా నడుచుకొని రండి స్ట్రైట్గా. ఇక్కడైతే దొరుకుతాయి మీకు షేరింగ్ ఆటోస్, నార్మల్ ఆటోస్ దొరుకుతాయి, తక్కువ దొరుకుతాయి అన్నమాట. గైస్ లింగరాజ్ టెంపుల్కి అయితే వచ్చేసాం. మనం ఇక్కడే దింపాడు లింగరాజ్ టెంపుల్ దగ్గరే. 70 రూపీస్ అయితే తీసుకున్నాడు. 4 కిలోమీటర్స్ అదే టైం పట్టింది. బస్సు అయితే మినిమం 1.5 అవర్ పడుతుంది. ఇంకా వెయిట్ చేయలేమని అయితే వచ్చేసాం. ఈ వెనకాలే ఉంది లింగరాజ్ టెంపుల్. ఇక్కడైతే పాండ్ చూడడానికి వెళ్దాం. ఇక్కడైతే డ్రోన్ అయితే ప్రొహిబిటెడ్ అంట, ఫైన్ వేస్తారు. మొబైల్ కూడా టెంపుల్ లోపలికి అలౌ లేదు. ఇంకా ముందున చూద్దాం, పాండ్ చూద్దామండి. బట్ కెమెరా ఇక్కడ చిన్న పాండ్ ఉంది. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయి, చూసారుగా. ఈ టెంపుల్ కూడా ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు పాండ్ ఇదంతా బాగా డెవలప్ చేశారు, చూసారా. మీకు ఆల్రెడీ చెప్పే కదా లింగరాజ్ టెంపుల్కి అయితే బస్ నెంబర్ 32 అయితే ఉంటుంది. లేదంటే ఆటో, షేర్ ఆటో అయితే 20 to 30 తీసుకుంటాడు. సపరేట్గా అయితే ఒక 70 to 100 మధ్యలో అయితే తీసుకోవచ్చు. ఈ రోజుకైతే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు ఒడిశాలో ఆర్కిటెక్చర్ బాగుంటుంది అబ్బా, చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ లాకర్ రూమ్ ఎక్కడ? ఇదరే మన వెనకాలైతే లింగరాజ టెంపుల్ అయితే ఉంది కదా. మనకి టెంపుల్ పక్కనే ఇక్కడ ఈ సైడ్ మీకు లాకర్స్ అయితే ఉంటాయి. అక్కడైతే మీరు మొబైల్స్, ఏవైనా కెమెరాస్ కానీ డ్రోన్స్ కానీ ఏదైనా అక్కడ పెట్టాల్సిందే. కొంచెం పర్లేదు, మరీ వెరీ హెవీ సేఫ్టీ అని నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఏదో ఆడ పెట్టాల్సిందే కన్ఫర్మ్. లోపలికి వెళ్తే మొబైల్స్ అలౌ లేవు. అండ్ మీకు అక్కడ చాలామంది పంతులు అయితే ఇట్రండి, ఈ దర్శనం చేసుకోండి, ఈ మంత్రాలు చదవండి అంటారు. అంతే 200-500 అయితే మాత్రం తీసుకుంటారు అనమాట. వాటిలో పడకండి. ఇక్కడికి వచ్చాక నై చాయే ఇది ఒక కూడా ఉండాలి. దేవుడు దండం పెట్టుకోవడం, నచ్చితే దక్షిణేనం, ఇది ఒక్కటే మీ డ్యూటీ అనమాట. అంతకు మించి టెంపుల్కి వచ్చి ఏ పంతులతో మాట్లాడకండి, ఏ మనీ ఇవ్వకండి, ఏ మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు. అక్కడ లోపల దగ్గర 20+ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నవి. లింగరాజ టెంపుల్ పెద్దదన్నమాట. అదనమాట. అంటే వాళ్ళు వచ్చి పిలుస్తారు మీకు దర్శనంకి, ఇవి అవి మంత్రాలు అవన్నీ చెప్తారు. పైసా కూడా ఇవ్వకండి వాళ్ళకి. మీకు టెంపుల్ ఆ గుడి దగ్గర నచ్చితే దక్షిణ వేయండి, అంతే. అది మాత్రం నేను చెప్పగలను. నెక్స్ట్ లోపల ఎలా లేవు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పా ఆటో ఎలా రావాలి, బస్ నెంబర్ కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి పక్కన ఇంకొన్ని టెంపుల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి, అవి వెళ్ళి చూద్దాం. అక్కడ కెమెరాస్ ఎలావే, అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. అంటే ఈ రేడియస్లోనే ఉంటాయి అన్నమాట. 2-3 కిలోమీటర్స్లోనే దగ్గర ఒక 50-60 టెంపుల్స్ ఉంటాయి. మెయిన్ టెంపుల్స్ అయితే చూద్దాం.
ఆడు బస్సు వెళ్తుంది చూడండి, ఇప్పుడే వెళ్ళిపోయింది అబ్బా. బస్సు వస్తుంది అనమాట లింగరాజ్ టెంపుల్కి. అది ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం పదండి. భయ్యా ఆటో ఎక్కా కదా, ఆటోలో బ్యాక్ సీట్లు ఇద్దరు ఉన్నారు, నా ఫ్రెండ్ వెనకాలే ఉన్నాడు, నేను ముందు ఎక్కితే వాడు మాట్లాడుతుంటే వాడి గుట్కా సగం వచ్చి నా మీద పడుతుంది. అందుకే ఫ్రంట్ సీట్ మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆడు తిన్నాడో మీరు తిన్నారో తెలియదు అనమాట, అంత తులుతుంది ఆడు మాట్లాడుతుంటే. ఆడు నోరు మూసుకొని ఉండొచ్చు కదా, ఏదో ఒకటి చెప్తున్నాడు, ఆడు ఒడియా హిందీ అన్ని మిక్స్ కొట్టుకు చెప్తున్నాడు అనమాట. వెంటనే 2 సెకండ్స్లో వెనక్కి వచ్చాను నేను, దరిద్రం. ఇంకోటి ఏంటంటే ఆటోకి వెనకాల ముగ్గురే కూర్చోవాలి, ముందు ఒకరు కూర్చోవచ్చు అంతే. కొన్ని ఆటోస్ ఎలక్ట్రికల్ ఆటోస్ అయితే ఉంది. అంటే నాకైతే దరిద్రం. బీహార్ తర్వాత ఒడిషా అనుకుంటా, గుట్కాలో టాప్లో ఉంటుంది. మన మన సల్మాన్ బైక్ బ్రాండే ఏదో నాకు తెలియదు. మీరు ఇక్కడ లింగరాజ్ టెంపుల్కి వస్తే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్స్ కానీ లేదా ఈవినింగ్స్ రండి, మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో. సిట్టింగ్స్ చాలా న్యాచురల్ఫుల్గా ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైమ్స్లో వచ్చి స్పెండ్ చేయండి. నాకు తెలిసి 4 o'clock ఇస్ ద బెస్ట్ టైం. 4:30కి వస్తే 6:30 వరకు ఇక్కడే ఉండొచ్చు, మీరు టైం స్పెండ్ చేయొచ్చు. లేదంటే ఇంకో టెంపుల్కి వెళ్ళొచ్చు. దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయి, పక్కనే ఇంకో 2 టెంపుల్స్ ఉంటాయి. అలా పక్కన ఉంటాయి అన్నమాట, మీ ఇష్టం, మీరు వెళ్ళాలి. కానీ చాలా టెంపుల్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక మాల్ ఉంది, ఆ మాల్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. जाएगा सर रेलवे स्टेशन है వచ్చిన బస్ ఇదే. ఒక 15 minutes పట్టింది 4 kilometers. సిటీ బస్ కదా, ఎక్కడ పడితే అక్కడ ఆపేశాడు. చేతిలో 50 పట్టుకొని ఉన్నా టికెట్కి వస్తాడేమో అని దించేసాడు తప్ప టికెట్ అడగల. 10 rupees అనుకుంటా. ఎవరు ఎక్కడ బస్ ఎవరు నిజంగా మనం ఫ్రీగా అయితే బస్సు ట్రావెల్ చేస్తాం. అడగలేదు ఆడు రాలేదు కూడా. నేను పిలిచినడానికి ట్రై చేసిన, జనాలు ఎంతమంది ఉన్నారో మీరు వీడియోలో చూస్తే. ఇక్కడ నుంచి అయితే మనం మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చాం, రైల్వే స్టేషన్ దగ్గర. ఇక్కడ నుంచి అయితే మనం రిలయన్స్ మాల్కి అయితే వెళ్తున్నాం. అలా కొంచెం టైం స్పెండ్ చేద్దాం, పదండి అలా వెళ్దాం. ఇక్కడ నుంచి 400 meters అలా ఉందంతే. బస్ ఎక్కడం వల్ల ఒక 80 rupees అయితే మిగిలే, ఫ్రీగా అయితే వచ్చాక. అది వెళ్తున్నాం అలాగా, రాంగ్ రూట్లో వెళ్ళాం. గూగుల్ మ్యాప్స్ ఎందుకో భువనేశ్వర్లో సరే పని చేయట్లేదు గురుగారు, స్టక్ అయిపోతుంది తెలియదు. రిలయన్స్ మాల్, కాకపోతే ఇది మన సిఎంఆర్ సెంట్రల్ అంత లేదు, అది కొంచెం పెద్దది. మరీ చిన్నది కాదు, అలానే మరీ పెద్దది కాదు, మీడియం సైజ్. లోపలికి వెళ్ళి జానా పడతా ఇద్దరు జానా పడతా ఐస్ అన్నీ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఇవన్నీ ఎవ్రీడే
ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ 110 100 జస్ట్ 2 స్కూప్స్ అందుకే జనరల్గా మాల్లో తిన ఫ్రెండ్స్ ఐదోసారి మళ్ళీ రైల్వే స్టేషన్ మళ్ళీ ఈ ట్రాక్ దాటి సిక్స్త్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. గైస్ మనమైతే మన లింగరాజ్ టెంపుల్ అయితే చూసుకున్నాం. మేమైతే ఉదయగిరి కేవ్స్కి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే లేట్ అయిపోయింది. 5కి అయితే క్లోజ్ చేస్తారు. మార్నింగ్ 8-9 నుంచి 5కి అయితే క్లోజ్ చేస్తారు సాయంత్రం. అందుకే మేమైతే వెళ్ళలేదన్నమాట ఉదయగిరి కేవ్స్కి. ఇంకా లింగరాజ్ టెంపుల్కి వెళ్ళాం. డ్రోన్ తెచ్చాం కానీ ఒక్కసారి కూడా ఎగరేయలేదన్నమాట. ఎందుకు తెచ్చాం, వెయిట్ వేస్ట్ అనమాట. ఎక్కడ అలౌ చేయలేదు డ్రోను. మీరు ఎవరైనా ట్రావెలర్స్ చూసినా డ్రోన్ తేకండి, అవసరం లేదు. ఓన్లీ పూరి బీచ్లో అవుతుంది. మీరు ఎగరేయాలనుకుంటే భువనేశ్వర్ సిటీలో కూడా ఫ్లై చేయొచ్చు కావాలంటే, ఇఫ్ యూ వాంట్ ఇట్. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా మీరు చూడాలంటే శాంతి స్తూప ఒకటి ఉంటుంది భువనేశ్వర్లో. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి, మీరు చూడాలంటే చూడొచ్చు. రఘురాంపూర్ విలేజ్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి, పూరి నుంచి చాలా అయితే వస్తున్నాయి. ఒడిషా వీడియోస్ చాలా ఉన్నాయి. ప్లేలిస్ట్ లింక్ కింద పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.